డెఫినెట్లీ డైటీషియన్‌ని మనం కన్సల్ట్ అవ్వచ్చు. యాస్ ఏ ఫంక్షనల్ మెడిసిన్ స్పెషలిస్ట్ మాకు కొంచెం ఇంకా ఎక్కువగా నాలెడ్జ్ ఉంటుంది ఫంక్షనల్ మెడిసిన్‌లో. ఎందుకంటే మీకు డైట్‌తోని కూడా డీల్ చేయని కండిషన్స్‌కి ఏ హెర్బ్స్ వాడాలి, ఏ న్యూట్రిషనల్ మెడిసిన్స్ వాడాలి, లేదా గట్ హెల్త్ పూర్తిగా పాడైపోయిందంటే ఆ గట్‌ని ఎలా రీప్లేస్‌మెంట్ చేసి మళ్ళీ హెల్తీ గట్ ఎలా రిపేర్ చేయాలి. తర్వాత లేదంటే ఇమ్యూన్ సిస్టమ్ పాడైపోయిందంటే ఇమ్యూన్ సిస్టమ్‌ని ఎలా మార్చేయాలి. అండ్ అందరికీ ఒకేలాగా ఇమ్యూన్ సిస్టమ్ లేదు. ఒకరికి వీక్‌గా పనిచేస్తుంది. ఒకరికి హైపర్ యాక్టివ్‌గా లేకపోతే ఆటో ఇమ్యూన్‌గా ఉంది. ఒకరికి బ్యాలెన్స్డ్ ఇమ్యూనిటీ ఉంది. సో, అందరికీ ఒక డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ దగ్గరికి పోతే బ్యాలెన్స్ డైట్ చెప్తారు. సో, బ్యాలెన్స్ డైట్ అందరికీ బ్యాలెన్స్ డైట్ కాదు. సో, నార్మల్ ఇమ్యూనిటీ గానీ, వీక్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకేమి ఇబ్బంది లేదు. కానీ ఒక ఆటో ఇమ్యూనిటీ ఉన్నవాడికి మీరు నార్మల్‌గా తినే పర్సన్ తినే ఫుడ్ అన్నీ తినలేడు. సో, ఖచ్చితంగా వాళ్ళకున్న అలర్జిక్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? ఇమ్యూన్ సిస్టమ్ ఎలా రియాక్ట్ అవుతుంది? ఎలా రెస్పాండ్ అవుతుంది? సో, ప్రతి అంశం మనం పూర్తిగా తెలుసుకొని చేయాలి. అండ్ అందరికీ సేమ్ మెడిసిన్, అందరికీ సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వలేం. సో, వేరీ అవుతుంది. సో, పర్సన్ టు పర్సన్ మనం టైలర్ మేడ్ ట్రీట్మెంట్ ఇస్తేనే అవి సక్సెస్ అవుతాయి. సో, ఖచ్చితంగా ఫంక్షనల్ మెడిసిన్‌లో ఇంకా ఎడ్జ్ ఎక్కువుంది దాంట్లో. ఒకవేళ ఇది ఆల్రెడీ వచ్చుంటే, ఈ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే, వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు? వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు? ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే అవేర్‌నెస్ లేక చాలామంది సర్జరీ స్టేజ్‌కొచ్చే వరకు వెయిట్ చేస్తా ఉన్నారు. సో, సర్జరీ స్టేజ్ అంటే మనం చూసుకుంటే నేను స్టేజెస్ వైస్ మీకు డిఫైన్ చేయాలంటే, ఇప్పుడు చూడండి అసలు ఎవ్వరికి కూడా మనం ఇప్పుడు స్పైన్‌ది మనం ఎంఆర్ఐ తీస్తే ఎవరికీ పర్ఫెక్ట్ స్పైన్ లేదు. అందరికి ఎంతో కొంత మైల్డ్ డ్యామేజెస్ ఉన్నాయి. కానీ అందరికీ లక్షణాలు ఎందుకు లేవు అంటే స్టార్టింగ్ స్టేజెస్. సో, ఇప్పుడు ఫస్ట్ స్టేజ్‌లో పెద్దగా లక్షణాలైతే లేవు. సెకండ్ స్టేజ్‌లో మీరు బాగా సివియర్‌గా మీరు స్ట్రెయిన్ అవుతే మోడరేట్‌గా మీకు పెయిన్ అవుతుంది. కొంచెం రెస్ట్ తీసుకున్న తగ్గిపోతుంది. బ్యాక్ పెయినో, నెక్ పెయినో. సో, మీకు అది కూడా ఎవరం పట్టించుకోము. ఎందుకంటే రెస్ట్ తీసుకోగానే తగ్గిపోయింది కదా! ఇగ్నోర్ చేస్తాం. ఇగ్నోర్ చేసేస్తాం. సో, థర్డ్ స్టేజ్ నుంచే మనకు స్టార్ట్ అవుతుంది. పానిక్ స్టార్ట్ అవుతుంది. పెయిన్ అవుతా ఉంది. కొంచెం ఓవర్ స్ట్రెయిన్ అవ్వగానే పెయిన్ అవుతుంది. ఎక్సర్‌సైజెస్ గానీ, లేకపోతే యోగా గానీ అలాంటివి ఏవి చేసినా కూడా మళ్ళీ వాళ్ళకి న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ రిలీజ్ అవుతుంది. కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ కూడా మేనేజబుల్ కండిషన్ ఉంది. కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు అక్కడి నుంచే డాక్టర్‌ని సంప్రదిస్తా ఉంటారు. సో, ఆ డాక్టర్ దగ్గరికెళ్తే ఏమవుతుంది? లక్షణాలకు వైద్యం ఇస్తాడు. లోపట సమస్య ఏంటి? ఎందుకు డ్యామేజ్ అవుతుంది? ఏ రోగానికైనా వాళ్ళ అప్రోచ్ అదే. లక్షణాలకే వైద్యం. సో, పెయిన్ కిల్లర్స్ ఇచ్చేసి రెస్ట్ తీసుకోండి సరిపోతుందంటారు.